ఓం శ్రీ మాత్రి నమః. మార్చి నెల పూర్తయ్యేలోపు మిథున రాశి వారికి అరుదైన రాజయోగం మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. గతంలో మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మార్చి నెల పూర్తయ్యేలోపు మిథున రాశి వారి జాతకం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఈ ఈ సమయంలో మిథున రాశి వారికి మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఆశాజనకమైన ఫలితాలు కూడా ఉన్నాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ శుభ కార్యక్రమాల వైపుగా అడుగు వేయండి. సూర్య భగవాన్ ధ్యానం చేయడం వలన ప్రారంభించిన పనులలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. ప్రస్తుత కాలం కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మనోబలంతో మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యమండి. ఏ పని ప్రారంభించినా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం వలన పొరపాట్లు జరగకుండా చూసుకోవచ్చు. కేవలం ఊహల్లోనే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటూ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగడం చాలా అవసరం. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ముందడుగు వేయడం శ్రేయస్కరం. ఒత్తిడికి లోను కాకుండా ఆందోళన చెందకుండా మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి తెలివిగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యేటటువంటి అసూయపరుల ఆటంకాలను శాంతంగా బుద్ధిబలంతో ఎదుర్కోవాలని గుర్తుంచుకోండి. సూర్య ఆరాధన చేయడం వలన మీలో కొత్త శక్తి పుట్టి సమస్యలను అధిగమించే ధైర్యం మీకు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి మార్చి నెల పూర్తయ్యేలోపుగా వీరి లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా చేయవచ్చండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మార్చి నెల చాలా ముఖ్యమైనటువంటి నెలగా చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి బహుశా ఈ సంవత్సరంలోనే ఇది అత్యుత్తమమైనటువంటి నెలగా చెప్పవచ్చు. పదవింట ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుని కారణంగా మీ యొక్క కార్యాలయంలో మీరు వెలుగొందుతారు. కళలు, మీడియా, డిజైనింగ్ లేదా విలాసవంతమైనటువంటి వస్తువుల రంగాల్లోకి వారికి భారీ విజయం దక్కుతుంది. మీ యొక్క వ్యవహార శైలి, ఆకర్షణ ఎంతటి కఠినమైనటువంటి విమర్శకులనైనా సరే మెప్పిస్తాయి. శని కూడా పదవింటూ ఉండడం వలన ఈ కీర్తి అంతా కూడా కేవలం అదృష్టం వలన కాకుండా మీ కఠినమైనటువంటి శ్రమ పునాదిపైన నిర్మించబడుతుందని భరోసా ఇస్తుంది. మార్చి 15 తర్వాత సూర్యుడు కూడా మీ యొక్క పదవింట ప్రవేశించి శక్తివంతమైన దిగ్బలం పొందుతాడు. ఇది ప్రమోషన్, కొత్త నాయకత్వ బాధ్యతలు లేదా ప్రభుత్వ అనుకూలతను సూచిస్తుంది. మీరు అధికారులతో ముందుకు సాగుతారు. అయితే 9వ ఇంట ఉన్నటువంటి కుజరాహుల ప్రభావం వలన అహంకారానికి పోకుండా మీ యొక్క గురువులు మరియు పెద్దల యొక్క సలహాలను పెడచెవిన పెట్టకుండా చూసుకోండి. ఆర్థిక ప్రవాహం సానుకూలంగా ఉంటుంది, కానీ సరైన నిర్వహణ అవసరం. 9వ ఇంట గ్రహాల కలయిక వలన ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు సుదూర ప్రయాణాల కోసం లేదా మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. శుక్రుడు మీ యొక్క వ్యయస్థానానికి అంటే 12వ ఇండ్లు అధిపతి అయిన 10వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క వృత్తిపరమైన అలంకరణ లేదా ఆఫీసు అలంకరణ కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. విదేశీ వనరులు లేదా ఎగుమతి వ్యాపారాల ద్వారా లాభాలు బలంగా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు ట్రేడింగ్ లేదా షేర్ మార్కెట్లో ఉన్నట్లయితే 5వ మరియు 9వ ఇళ్లపైన గురుదృష్టి ఒక బాధ్యతను ఇస్తుంది, కానీ కుజరాహుల కలయిక అధిక ప్రమాదం ఉండే ఊహాజనిత పెట్టుబడులకు వ్యతిరేకంగా కూడా హెచ్చరిస్తుంది. సురక్షితమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడులకే కట్టుబడి ఉండండి. లగ్నంలో ఉన్నటువంటి గురుడు బృహస్పతి కారణంగా మీ యొక్క ఆరోగ్యం చాలా వరకు కూడా రక్షించబడుతుంది. మీరు ఉత్సాహంగా సానుకూలంగా భావిస్తారు. అయితే 9వ మరియు 10వ ఇళ్లలో గ్రహాల తీవ్రత ప్రభావం వలన మోకాళ్ళు, తొడలు మరియు తుంటి భాగాలపైన ఒత్తిడి పడుతుంది. మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే కనుక కాళ్ళ నొప్పులు లేదా తిమ్మిర్లు రాకుండా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ నడవండి. 9వ ఇంట కుజరాహుల కలయిక వలన శరీరంలో పిత్త దోషం, వేడి పెరిగి ఎసిడిటీ లేదా ఉష్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు. అతిగా కారం, మసాలా ఉన్నటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. అలాగే శని 10వ ఇంట ఉన్నందున పని ఒత్తిడి మీ నిద్రపైన ప్రభావం చూపవచ్చు. నిద్రపోయే గంట ముందుగా పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మేలు. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీ యొక్క దృష్టి అంతా కూడా బయటి ప్రపంచం అంటే కెరియర్ మరియు ప్రయాణాల వైపే
అధికంగా ఉంటుంది. ఒకటో ఇంట ఉన్న గురుడి దృష్టి ఏడవ ఇంటిపైన పడడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం సామరస్యంగా ఉంటుంది. వారు మీకు చాలా అండగా నిలుస్తారు. మీ యొక్క వ్యతిరేకపరమైన ప్రయాణాల్లో భాగస్వామి సహాయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం మీ యొక్క తండ్రి లేదా తండ్రి సమానులతో. తొమ్మిదవ ఇల్లు మీ యొక్క సంబంధం ఇక్కడ ఉన్నటువంటి కుజరాహుల కలయిక భుజాలపై భావ జాలాలపైన ఘర్షణలను సృష్టిస్తుంది. వారి యొక్క సాంప్రదాయక భావాలతో మీరు విభేదించవచ్చు. ఈ నెలలో పెద్దలతో మతం లేదా రాజకీయాల నుండి వేడి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునేటటువంటి మిథున రాశి విద్యార్థులకు ఈ నెల జీవితాన్ని మార్చే దిశగా ఉంటుంది. తొమ్మిదవ ఇంట ఉన్నటువంటి గ్రహాల చురుకుదనం విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు మరియు వీసా ఆమోదాలకు కూడా గట్టిగా సహకరిస్తుంది. మీరు అడ్మిషన్ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అది ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకు ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వాళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం నుంచి శక్తి దొరుకుతామో చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ కవి రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.